ఖమ్మం నగర స్తంభాద్రి పురోహిత సంఘం ఆధ్వర్యంలోని విశ్వవాసు నామ సంవత్సర నూతన పంచాంగ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. స్థానిక పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అధ్యక్షులు ప్రసాద్ శర్మ, కార్యదర్శి సాయినాథ్ శర్మ, రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పేదరికంలో ఉన్న బ్రాహ్మణ పురోహితులను ఆదుకోవడానికి కృషి చేస్తానని, ప్రభుత్వం పరంగా అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా చూస్తామని, వేద బ్రాహ్మణ పురోహితుల శుభకార్యాల నిర్వహణకు కళ్యాణ మండపం నిర్మిస్తామని, మీ ఆశీర్వాదం బలంతో ప్రభుత్వం ఇంకా పటిష్టంగా పాలన సాగిస్తుంది అని, మీ బాధలు కష్టాలు నాకు తెలుసు అని, వాటిని తీరుస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, స్థానిక కార్పొరేటర్ పాకాటి విజయ్ నిర్మల, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నారంటే ఖమ్మంలోనే ఉన్నారండి. అట్లా ఏ కేటగిరీలో కూడా మనమే నెంబర్ 1 ఉంటారు. కాబట్టి దయచేసి అట్లా మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మళ్ళీ ఒక్కసారి ఊరికి పెద్దలందరినీ ప్రార్థిస్తూ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనేది ఇవ్వాలని చెప్పి మన మిత్రుడు ప్రసన్న కూడా అడిగారు. కాబట్టి దయచేసి ఆ యొక్క వేద ఆశీర్వచన మధ్యలో ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చింది. అదేవిధంగా ఈ 40 సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు. ఇక తుమ్మల రాజు గారి గురించి మనకు చెప్పాలని అవసరం లేదు. తుమ్మల గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల గారు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, 40, 50, 60 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి గెలిచిన తర్వాత కూడా రాజశేఖర్ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మీరందరూ హాజరయ్యారు. అంటే మేము స్కీమ్లు అందించినట్టు చేశారు. ఇక అభివృద్ధి అంటే ఖమ్మం జిల్లా మొత్తం కూడా ఇవాళ ఏది చెప్పుకున్నా ఈ రోడ్డు చూడండి, ఇది 40 సంవత్సరాలు 3 సార్లు వైడింగ్ చేశారు. ఇవాళ అయిందంటే అది తుమ్మనాశ గారు ఆయనలో అయింది. ఇవాళ అలాగనే పురోహితులుగా పురోహిత సంఘం తరపున ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ కూడా కలిసారికి ఐశ్వర్యాలు కలిగి ఉండాలని పెద్దలందరికీ, పురోహిత పెద్దలందరికీ విశ్వవాసు సంవత్సరాల శుభాకాంక్షలు. రోజంటే పాపం ఉంటుందండి, ఇట్లుంటుంది అట్లుంటుందని పెద్దవాడు చెప్తా ఉంటుంటారు. మరి దీనికి ఏంటి, ఏ రకంగా ఉంటది అనేది మీరు ఇంకా విశ్లేషించాలి. విశ్వాసం ఉంటుంది. అన్ని సమయాల్లో అవసరమైనటువంటి మీరు ఈ సమాజాన్ని సుభిక్షంగా సంతోషంగా అన్ని కార్యక్రమాల్లో మీ అవసరం ఈ మానవ జాతికి ఉంది. మీకు ఈ దేశం కంటే పక్క దేశాలకు పోతే ఎక్కువ డిమాండ్ ఉంది. మనం పుట్టిన గడ్డ, మనం జీవించే ప్రాంతం అందరం సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మీరు ఆశీర్వదిస్తున్నారు. మీ ఆశీర్వచన ఫలితం పరంగా ఆ యొక్క వైకుంఠ రాముడి యొక్క దయ వల్ల మనం సుభిక్షంగా ఉండాలని, రేపు రాబోయే సంవత్సరం అందరం కూడా ఆనందమయంగా గడపాలని రాజశేఖర్ చెప్పినటువంటి ఆ కార్యక్రమానికి ఆడు చూసుకోవటం అంటే కుదరదు. మురళి గారు, సాధు గారికి నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరే బాధ్యత తీసుకొని ఎక్కడో ఏంటో మీరే నిర్ణయించి వాళ్ళకి అనుకూలమా కాదా అని అడిగి నాకు వెంటనే చెప్తే నేను కరెక్ట్గా చెప్పి ముందు స్థలం చేసుకుంటే, మధ్యలో కూడా 1-2 సార్లు అడిగాను మరి వాళ్ళు ఎక్కడన్నా చూసుకుంటున్నారా లేదంటే. అది కార్యక్రమాల్లో పాల్గొని ఆడ పొట్టబోసుకోవటమే కష్టం అవుతుంటే ఎక్కడైనా ఎనుగుతారు, ఎక్కడేం చేస్తారు, ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడుగుతారు. ఇది గవర్నమెంట్ ప్లేసా, ఇది అది సాధ్యం కాని పని. మీరిద్దరే బాధ్యత తీసుకొని, రంజిత్ గారు ఉన్నారా, ఇది బాధ్యత. అందరికీ నమస్కారం. ఆశీర్వదించారు. మీ దయ వల్ల ఆ కార్యక్రమాలు పూర్తి కావాలని, ఆ గోదావరి తల్లి ఖమ్మం జిల్లా పారి వీడి భూములన్నీ సస్యశ్యామలం కావాలని, మన జిల్లా అన్ని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సరే, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఫలాలు ఏవి కూడా తీసుకోవాలంటే ఊర్సీ అనేటువంటి ఒక కమిటీ, కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని
మా వరకు ఒక కళ్యాణ మండపం కావాలని, బీద బ్రాహ్మణులను ఆదుకోవాలని ఒక సత్సంకల్పంతో మంత్రివర్యులు గతంలో వారు కూడా మనందరికీ కూడా ఒక మాట చెప్పారు. ఆ మాట ఈ రోజు కూడా మనం ఎప్పుడు విన్నా కానీ మా అందరికి కూడా అనుకూలమైనటువంటి ఒక చెప్తారని, ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు యొక్క పంచాంగ ఆవిష్కరణ ముఖ్య అతిథి అయినటువంటి మంత్రివర్యుల చేతి మీదుగా పంచాంగ ఆవిష్కరణ చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మేము వాస్తవంగా నిజంగానే చెప్పానండి, 70,000 మెజార్టీ 20 వేల ఎక్కడ తగ్గినా వర్ణి గారు అడిగారు. ఏదైనా మేము వాస్తవంగా నిజంగానే చెప్పానండి, 70,000 మెజార్టీ 20 వేల ఎక్కడ తగ్గినా వర్ణి గారు అడిగారు. ఏదైనా మీరు నన్ను క్వశ్చన్ చేస్తారన్నారు ఆయన. అందుకని ఇవన్నీ కాకుండా మా సహృదయంతో మాకు ఆ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మనమండి. అనేటటువంటి ఇప్పటిదాకా రోజున సంవత్సరం అనేది ధనం సమృద్ధిగా ఉంది కాబట్టి ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ గురించి మంత్రి గారిని స్పెషల్ గా ఇన్వైట్ చేయడానికి ఉన్నటువంటి కారణం నాగేశ్వరరావు గారు, అలాగే 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్త మురళి గారు, మిమ్మల్ని పంచాంగ గురించి అది మిమ్మల్ని అడుగుతున్నాను, ఇబ్బంది కాదండి, ఇబ్బంది పెట్టట్లేదు మిమ్మల్ని. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెబుతా అండి. ఈ మధ్య మాకు యజమాని పిలిచారండి, మిమ్మల్ని వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి. అయ్యగారు రాండి కూర్చోండి అన్నారు. దాచుకోలేదు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి ఎన్ని పర్యాలు అయితే మా ఇంట్లో పదియాలంటే అనేటటువంటి ఇప్పటిదాకా రోజున సంవత్సరం జరిగింది. కాబట్టి ఈ యొక్క విశ్వాస సంవత్సర